ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏమిటంటే 4వ వచనంలో సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అన్నాడు. అంటే దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు అని ఉంది. అంటే దేవుడు ఆయన చాలా కోపంతో ఉన్నారట. తన ప్రజల విషయంలో కానీ దేశ నివాసుల విషయంలో కానీ చాలా కోపముతో వ్యాజ్యమాడుచున్నాడనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవునికి అంత బాధ, అంత కోపం ఎందుకు వచ్చింది అని అంటే, ప్రజలు ఉన్నారు కానీ వారికి ఏమి లేదంట, జ్ఞానము లేదట. దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. వారికి జ్ఞానము లేదు, దేవుని గురించిన జ్ఞానం అసలే లేదు. ఈనాడు ఎటు చూసిన, ఇటు క్రైస్తవ్యములో కావచ్చు, అటు క్రైస్తవేతరులు కావచ్చు, అంటే దేవుణ్ణి నమ్మిన వారు కావచ్చు, దేవుణ్ణి నమ్మని వారు కావచ్చు, దేవుని గురించిన జ్ఞానం బొత్తిగా ఉండడం లేదు. అసలు దేవుడు ఎవరో తెలియడం లేదు, దేవుని గురించిన సంగతులు కూడా ఏమీ తెలియడం లేదు. ఇలా చెప్పొచ్చు. ఉదాహరణగా ఇలా చెప్పుకుందాం. 10th క్లాస్ చదివేవాడి దగ్గరికి వెళ్ళి, ఏ క్లాసు? 10th క్లాస్ చదివేవాడి దగ్గరికి వెళ్ళి, ఒరే బాబు 2+2 = ఎంతరా అని అడిగితే వాడు 3 అని చెప్తే ఎలా ఉంటుంది? 2+2 ఎంతరా అంటే ఎంతని చెప్పాలి? పిల్లలు చెప్పండి. 4. 2+2 ఎంత అని అంటే ఎల్కేజీ చదివే అమ్మాయి కూడా చెప్పుద్ది. ఏమని? 4 అంకుల్ అని చెప్పుద్ది, 4 అని చెప్పుద్ది. కానీ 10th క్లాస్ చదివేవాడి దగ్గరికి వెళ్ళి 2+2 ఎంతరా అంటే 3 అంటే ఎలా ఉంటుంది? అంటే వాడు క్లాసులు ఏదో ఎదిగేశాడు కానీ ఏం లేదాడికి. సేమ్ క్రిస్టియానిటీ కూడా అంతే. క్రైస్తవులమైన మనకి, మనం ప్రభువుని నమ్మి చాలా కాలం అయిందని చెప్తాం. ప్రభువుని ఏమండి మేము బాప్తీసం ఎప్పుడు పొందామో తెలుసా? సరే, నువ్వు ఎప్పుడు బాప్తీసం పొందితే మాకెందుకు? బాప్తీసం ఎప్పుడు పొందామనేది ఇక్కడ విషయం కాదు. కానీ దేవుని గురించి నీకు ఎంతవరకు అర్థమైంది? హౌ మచ్ డూ యు నో? ఎంతవరకు నీకు తెలుసు? ఎంతవరకు నీకు తెలుసు? కాబట్టి దేవుణ్ణి నమ్మడం మాత్రమే కాకుండా దేవుని గురించిన సంగతులు మనము ఎరగాలని దేవుడు కోరుతున్నాడు. ఈనాడు చాలామంది క్రైస్తవులు తప్పిపోవడానికి, చాలామంది క్రైస్తవులు అబద్ధాలు నమ్మడానికి, చాలామంది క్రైస్తవులు ఏ బోధ పడితే ఆ బోధ వినేయడానికి, చాలామంది క్రైస్తవులు దేవుని నుండి తప్పిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకేమీ లేదు. 2+2 ఎంత అంటున్నారు? వాళ్ళు 3 అంటున్నారు. వాళ్ళకి తెలియదు. ఒకవేళ వాళ్ళకి చెప్పినా కూడా, ఒరే అట్లా కాదురా బాబు, 2+2 3 కాదురా 4రా, ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తారు అంటే అందరూ తప్పు, నేనే కరెక్ట్ అంటాడు. ఇప్పుడు మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు కదా. మనకేమో అరే నువ్వు జ్ఞానం లేదు, నువ్వు సరిగా చదవలేదు, నీకు అర్థం కాలేదని అంటే, లేదు లేదు నాకు అర్థం కాలేదు అన్నోడికే అర్థం కాలేదు అంటారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి నేను కొన్ని నెలల క్రితం ఒక అంశాన్ని నా కొరకు నేను సిద్ధపడ్డాను నా బైబిల్ స్టడీలో. ఆ అంశం పేరే మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఏంటి ఆ అంశం పేరంటే, డూ యు నో? నీకు తెలుసా? దీన్ని బైబిల్ పరిభాషలో చెప్పాలంటే నీవు ఎరుగుదువా. రాసుకోండి, నీవు ఎరుగుదువా. డిడ్ యు నో? నీకు తెలుసా? ఏమి ఎరగాలి, ఏమి తెలుసుకోవాలి, ఏమి మనకు అర్థం కావాలి అనేవి చెప్తాను నేను. రాబోయే వారాల్లో, రాబోయే నెలల్లో మనకేమి తెలియాలి అనేది నేను రాబోయే వారాల్లో చెప్తాను. కానీ ఈ రోజు నుంచి మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, నీవు ఎరుగుదువా. అనండి, నన్ను అనండి ఇప్పుడు. రెండోది, నీకు తెలుసా అనండి. తెలియాలి. తెలియాలి అంటే తెలియడమే జ్ఞానం పొందడం. జ్ఞానం ఉన్న వారికే తెలుస్తుంది. ఈనాడు చాలామంది దేవుని విషయంలో తప్పిపోవడానికి కారణం ఏంటంటే, దేవుని గురించిన విషయాలు వాళ్ళకి తెలియడం లేదు. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానం వారికి తెలియడం లేదు.
తెలియకపోవడం వలన వారు తప్పులు చేస్తున్నారు, తెలియకపోవడం వలన పాపం చేస్తున్నారు, తెలియకపోవడం వలన వారు దేవునికే ఏమైపోతున్నారు, దూరం అయిపోతున్నారు. కాబట్టి మనకు తెలియాలి, వీ హ్యావ్ టు నో. మనకు అర్థం కావాలి, మనం ఎరగాలి. యేసు ప్రభువుని నమ్మి చాలా కాలం అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళు మాట్లాడినట్టు కాకుండా పిల్లలుగా ఉంటే మనకి ఏం తెలుస్తుంది దేవుని గురించి? ప్రియులారా, మనము దేవుని గురించిన సంగతులు ఎందుకు తెలుసుకోవాలి అనేది కూడా మనకు అర్థం కావాలి. మనము దేవుని గురించిన సంగతులు ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ఈరోజు మనం ఇలా ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎవరైనా ఒకరు చదువుతారా? చదవండి. పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, చూడండి, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నవి. దేవుని గురించిన సంగతులు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా, దేవుని గురించిన లేఖనముల ద్వారా మనం తెలుసుకుంటామో అవి మనకు ఉపదేశం చేస్తాయి, మనలను ఖండిస్తాయి, మన తప్పు దిద్దుతాయి, నీతి యందు మనకు శిక్షణ చేస్తాయి. అంటే దేవుని గురించిన సంగతులు ఎందుకు తెలుసుకోవాలండి అని అంటే, తెలుసుకుంటే అవి మన జీవితాన్ని మారుస్తాయి. ఈనాడు చాలామందికి దేవుని గురించిన సంగతులు తెలియకపోవడం వలనే వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు ఉండడం లేదు. చేసిన తప్పును సరిదిద్దుకోరు, అలాగే వారు నీతిగా జీవించలేరు. ఏ కారణం ఏంటంటే దేవుని గురించిన సంగతులు వాళ్ళకి తెలియదు. మందిరానికి రారా, వస్తారు. ఎలాగే వాక్యం విన్నప్పుడు కూర్చుంటారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ చెవులు మూసుకున్న వారే కూర్చుంటారు. ప్రియులారా, దేవుడు అందుకే ఇటువంటి ప్రజలను ఇలా అన్నారు మత్తయి సువార్తలో. చూడండి, దేవుని గురించి వింటూ కూడా దేవుని గురించి తెలియని వారి కోసం దేవుడన్న మాట ఏంటో మనం బైబిల్ గ్రంథములో చూడొచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయములో 13వ వచనం చూడండి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారు చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుమట్టుకు విందురు గాని, చెప్పండి, గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. దేవుడే చెప్పారు. వాళ్ళు కళ్ళుంటాయి, చూస్తారు, చెవులుంటాయి, వింటారు, కానీ విన్న విషయాలను ఏం చేయలేరు, గ్రహించరు. దేవుని మందిరానికి వచ్చే మనం దేవుని గురించిన సంగతులు విని మన హృదయమందు భద్రం చేసుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి కదా. నా మాటలు నీ హృదయమని పలక మీద వ్రాసుకోవాలి అని ఉంది. కానీ చాలామంది వింటారు, కానీ ఇలా చెప్పొచ్చు, ఈ చెవితో విని వదిలేస్తారు. అసలు చర్చికి ఎందుకు వస్తారో తెలియదు. మొదటి ఆదివారం రోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గరికి వస్తున్న మనం, దేవుని సన్నిధికి వస్తున్న మనం దేవుని గురించిన సంగతులు ఎందుకు నేర్చుకోవాలంటే, ఎందుకు మనకు తెలియాలంటే, అవి తెలిస్తేనే మన జీవితం ఏమవుతుంది, మారుతుంది. రెండోది, దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుని గురించిన సంగతులు ఎందుకు తెలుసుకోవాలంటే ఈ మాట చూడండి. 1 పేతురు 3:15 కూడా చదువుదాం. ప్రియులారా, మనం ఉపోద్ఘాతములో ఉన్నాం, జాగ్రత్తగా ఈ మాటలు విందాం. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు ఏమవుతారు,
సిగ్గుపడుదురు. ఎందుకు మనకి దేవుని గురించిన సంగతులు తెలియాలి అని అంటే, ఎందుకు తెలియాలంటే మనల్ని సమాధానం అడిగేవారికి మనం సమాధానం చెప్పాలి గనక. మనల్ని అడిగేవారికి ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలంటే వాళ్ళు అడిగేదేంటో మనకి తెలియాలి కదా. ఓ మాట చెప్పమంటారా? చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా క్రైస్తవులు ప్రశ్నించబడుతున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా క్రైస్తవులు ప్రశ్నించబడుతున్నారు. ఎందుకు ప్రశ్నించబడుతున్నారంటే, లోకానికి చేతుల్లోనికి ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి మాట్లాడడం వచ్చిన ప్రతివాడు, క్రైస్తవుల మీద నింద వేయాలనుకున్న ప్రతివాడు నోటికి ఏదొస్తుంది మాట్లాడేయటం వలన ఆ మాటలన్నీ నిజమేమో అని లోకస్తులు అనుకుని ఆ మాటల్ని నమ్మి, ఏంటి క్రైస్తవులంటే ఎలా ఉంటారంట కదా, బైబిల్లో ఎలా ఉందంట కదా, అదంట కదా, ఇదంట కదా అని ఎవరిని అడుగుతున్నారు? క్రైస్తవులను అడుగుతున్నారు. ఇప్పుడు అడిగే వాళ్ళకి మనం ఏం చెప్పాలి? మరి చెప్పకుండా ఏమో అదేమీ నాకు తెలియదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నానంతే అనే మాటలు మాట్లాడితే దేవుని నామం అవమానించబడట్లేదా? ఈనాడు చాలామంది క్రైస్తవులను అన్యులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఖచ్చితంగా మనల్ని ప్రశ్నలు అడుగుతారు. అడిగే వారికి పొగరుతో చెప్పకూడదంటండి. అక్కడ ఏమనుంది? పొగరుతో చెప్పకూడదు, వాళ్ళని కించపరుస్తూ చెప్పకూడదు. వాళ్ళకి సాత్వికముతో చెప్పాలి, భయముతో చెప్పాలి, దేవుని భయంతో. ఏమండి, నేను నమ్ముకున్న దేవుడు గురించి అడిగారు కదా, ఇదిగోనండి మా దేవుడు ఇటువంటి వాడు అని సాత్వికముతో వారికి సమాధానం చెప్పాలి. ఈనాడు చాలామందికి దేవుని గురించిన సంగతులు తెలియదు కాబట్టి అడిగే వారికి ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నిటికంటే పరిశుద్ధ గ్రంథం అని పిలువబడేది బైబిల్ గ్రంథం. ప్రపంచంలో ఈ గ్రంథాన్ని మించిన ఇంకో గ్రంథం లేదు, ఉండదు. దీనికంటే పరిశుద్ధమైన గ్రంథం లేదు. ఇప్పుడు ఈ గ్రంథం మీద బురద జల్లుతున్నారు, ఈ గ్రంథాన్ని నమ్మినోళ్ళ మీద బురద జల్లుతున్నారు, ఇందులో లేని ఉన్నాయని చెప్తున్నారు. అలా అడిగే వాళ్ళకి సాత్వికంతో సమాధానం, బైబిల్ అలా లేదండి అని చెప్పాలి. అక్కడ ఏం జరిగిందో మనకి తెలియాలి. అడిగే వారికి సమాధానం చెప్పాలంటే మనకు దేవుని గురించి తెలియాలి. తెలియకపోతే ఎలాగా? ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, ఏమ్మా యేసు ప్రభువుని ఎందుకు నమ్మావు అని అంటే, ఎందుకు నమ్మానండి, అప్పుడు నాకు బలహీనత వచ్చిందండి, బలహీనత వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, నా బలహీనత ఏమైందండి, తగ్గిపోయిందండి. ఏంటిదా చెప్పేది? వదినా నువ్వు ప్రభువుని ఎందుకు నమ్మావు అని అంటే, అదేరా అప్పులు ఉన్నాయని చాలా బాధపడేదాన్ని, దేవుని దగ్గరికి వెళ్ళాక ఏం తీర్చేశాడు, ఇదా చెప్పేది? ఇలాంటి చిన్న చిన్న మాటలు చెప్పి క్రైస్తవ్యాన్ని చిన్నబుచ్చుతున్నాం. దేవుని గురించిన సంగతులు ఎందుకు తెలియాలంటే, ఆ సంగతులు తెలిస్తే మన జీవితాన్ని మారుస్తాయి. రెండోది, అడిగేవారికి ఏం చెప్పగలం? సమాధానం చెప్పగలం. మళ్ళీ చెప్తున్నాను, పొగరుతో చెప్పకూడదు సుమా, వాళ్ళని కించపరుస్తూ చెప్పకూడదు సుమా. ఎలా చెప్పాలి? సాత్వికంతో భయముతో చెప్పాలి. ఎన్నో కారణాలు ఉన్నాయి. మనకు దేవుని గురించిన సంగతులు ఎందుకు తెలియాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ రోజు నుండి క్రైస్తవులుగా ఖచ్చితంగా మనకు తెలియాల్సిన కొన్ని విషయాల గురించి మనం వింటాం. క్రైస్తవులుగా మనము దేవుని గురించి ఖచ్చితంగా కొన్ని విషయాలు అర్థం కావాలి. అవి అర్థమైతేనే మనకు వచ్చినట్టు. ఉదాహరణగా పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకు ఖచ్చితంగా కొన్ని నేర్పుతారు. ఫస్ట్ ఏం నేర్పిస్తారు? తెలుగులో అయితే ఆ ఇల్ నేర్పిస్తారు. తర్వాత మ్యాథమెటిక్స్ నేర్పించాలంటే ఏం నేర్పుతారు? 1, 2, 3, 4 ఇవి కూడా నేర్పిస్తారు. తర్వాత ఇంగ్లీష్లో ఏమి నేర్పిస్తారు? ABCD. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే బేసిక్స్ అంటారు. చెప్పండి, ఇవన్నీ ఏంటి? బేసిక్స్ అన్నమాట. కాబట్టి ఈ రోజు నుండి నేను చెప్పేది ఏంటంటే బేసిక్స్ చెప్తున్నాను. బేసిక్స్ అంటే మర్మాలు, నిగూఢమైన సంగతులు ఏమీ చెప్పను. సాధారణమైనవి, మనకు అర్థం కావాల్సినవి. అంటే చదవలేని వాళ్ళు కూడా, అమ్మ ఎలాంటి వాళ్ళు అన్నాను? చదవలేని వాళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు. ఎందుకంటే అసలు పంచాయతీలు పెట్టేదే ఎవరు? ఇంటి దగ్గర పెద్ద. వాళ్ళకి తెలియాలి ఫస్ట్. చాలామందికి తెలియడం లేదు, దేవుని గురించి తెలియడం లేదు, దేవుని వాక్యం గురించి తెలియడం లేదు. అందుకే కొన్ని బేసిక్స్ చెప్తున్నాను.
ప్రియులారా, ఇవి ఖచ్చితంగా మనకు తెలియాలి. సరే, కాబట్టి ఏ అంశం చెప్తున్నానన్నాను? నీవు ఎరుగుదువా? డిడ్ యు నో? ఎరుగుదువా? రండి, ఏమి ఎరగాలి? మొదటి మాట చెప్తున్నాను, దయచేసి తెరవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఆ మాట చూడండి, ఆయనతో కూడా సిలువ వేయబడనని చెప్పాలి. ఎరుగుదుము అంటే మనకు తెలుసు, మనకు తెలుసు. రోమాపత్రిక రాస్తున్న పౌలు అంటున్నాడు, మనకు తెలుసు. ఏమి తెలుసు అంటే, ఆయనతో కూడా మన ప్రాచీన స్వభావం ఏమైంది? సిలువ వేయబడనని ఎరుగుదుము. అసలు ఈ అధ్యాయం అంతా ఆయన పాపమును గురించిన సంగతులు కొన్ని రాశాడు. కాబట్టి మొదటి మాట ఏం నేర్చుకుంటున్నాము? మొదటిగా మనం ఏమి ఎరగాలి అనంటే, పాపము గురించి మనం ఎరగాలి. చెప్పండి, దేని గురించి? గట్టిగానండి, పాపము గురించి ఎరగాలి. ఎందుకంటే పాపం అంటే ఏంటో చాలామందికి తెలియట్లేదు. మొదటిగా మనకు పాపం గురించి తెలియాలి. వీ హ్యావ్ టు నో అబౌట్ సిన్. పాపమును గురించి తెలుసుకోవాలి. అసలు పాపం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. కారణం ఏంటంటే, పాపము నిండిన లోకములో జీవిస్తున్నాం. ఎటు చూసినా పాపము పేట్రేగిపోతున్న దినాల్లో బ్రతుకుతున్నాం. ఎక్కడ చూసినా ఏ భేదము లేదు ప్రియులారా. ప్రాంత భేదము లేదు, లింగ భేదము లేదు, వయసు భేదము లేదు. ఎటు చూసినా పాపము పేట్రేగిపోతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఇటువంటి దినాల్లో మనకి పాపం అంటే ఏంటో అర్థం కాకపోతే పాపంతో చెలగాటం ఆడతాం. ఉదాహరణగా ఇలా చెప్పాలి, పాపముతో చెలగాటమాడితే ఎలా ఉంటుంది? ఉదాహరణగా చెప్తే, చిన్న పిల్లోడు, పాకే పిల్లోడు ఉంటారు కదా, పాకుతారు కదా, ఆ పిల్లలు ఏది కనిపిస్తుంది ఏం చేస్తారు? చేతి దొరికింది తినేస్తారు. ఉదాహరణగా ఒకవేళ తేలొచ్చిందనుకోండి, ఏంటి తేలొచ్చిందనుకోండి, వాడు ఏమనుకుంటాడు? ఇదేదో భలే కదులుతుంది, ఇదేదో బొమ్మేమో అనుకుంటాడు. ఆ బొమ్మేమో అనుకుని తేలు దగ్గర ఇలా చేయి పెడితే ఏం చేస్తుంది? ఎందుకు చేశాడు ఆ పని? దాని ప్రమాదము గురించి తెలియక. చాలామందికి, క్రైస్తవులకి ఇంకా పాపం అంటే ఏంటో తెలియడం లేదు. అందుకే చెలగాటాలు ఆడుతున్నారు పాపంతో. లోకానికి ఎలాగో తెలియదు పాపం అంటే ఏంటో, లోకానికి ఎలాగో తెలియదు. కాబట్టి లోకం బరి తెగించింది ప్రియులారా. గతించిన 10 దినాలుగా ఒక సంఘటన నన్ను కలిచివేసింది, నన్ను కుదిపేసింది. నన్ను పంచుకొనివ్వండి. గతించిన 10 దినాలుగా ఈనాడు ప్రపంచంలో ఒలింపిక్స్ అనేవి జరుగుతున్నాయి. ఒలింపిక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడేవారందరికీ ఉన్నతమైన పోటీలు అన్నమాట. ఎవరైనా ఒలింపిక్స్ గెలిచారు అనంటే ఇంకా వాళ్ళని చాలా గొప్పగా వాళ్ళని ఎంచుతారు. కాబట్టి ఏ దేశం ఒలింపిక్స్ నిర్వహించినా చాలా అట్టహాసంగా ప్రారంభిస్తాయి. చాలా ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయో ప్రపంచమంతా అక్కడికి చూస్తుంది. ఎందుకంటే ప్రపంచం ముందు వాళ్ళందరూ ఆటలాడతారు. ప్రపంచం ముందు వారు ఆటలాడి దేశం తరపున పాల్గొంటారు. భారతదేశం తరపున ఒకరు, అమెరికా తరపున ఒకరు, ఇలా ఒక్కొక్క ఆటకు ఒక్కొక్కరు పాల్గొంటారు. కాబట్టి ప్రపంచ దృష్టి దేని మీద ఉంటుంది? ఒలింపిక్స్ మీద ఉంటుంది. అయితే ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఆ ప్రారంభోత్సవంలో ఒలింపిక్స్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు బరి తెగించారు. బరి తెగించి ఏం చేశారంటే, యేసుక్రీస్తును అవమానించారు. ఎవరిని? యాక్చువల్గా మీకు కొంచెం ఆ వెస్ట్రన్ కంట్రీస్ గురించి చాలామందికి తెలియదు. నేను కొన్ని తెలుసుకుంటాను కాబట్టి కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంగ్లీష్ లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్లో ఏం జరుగుతుందో నేను ఎరుగుదును. బయట పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం పాపం అనేది పెరిగి ముఖ్యంగా ఏం పెరుగుతుందంటే స్వలింగ సంపర్కం బాగా పెరిగింది ఈ మధ్య. దీనినే ఏమంటారంటే LGBTQ కమ్యూనిటీ అంటారు.
అంటే పురుషులు పురుషులతో పాపం చేయటం, స్త్రీలు స్త్రీలతో పాపం చేయటం, లింగ మార్పిడి చేసుకోవడం, ఇంకా చాలా ఉంటాయి అందులో. వాళ్ళందరిని ఏమంటారంటే ఎల్జీబీటీక్యూ అంటారు. ఈ సంస్కృతి అమెరికాలో బాగా పెరిగింది ఈ మధ్య. పెరగడమే కాదు, అది సంఘంలోకి కూడా వచ్చింది. ఎందులోకి వచ్చింది? వాళ్ళు విచిత్రమైన బట్టలు వేసుకుని, అసభ్యకరమైన బట్టలు వేసుకుని చర్చిలకు కూడా వస్తున్నారు. వాళ్ళని పాస్టర్లే ఆహ్వానిస్తున్నారు. సంఘం పాడైపోయింది. అవన్నీ చూసి బాధపడేవాడిని. తర్వాత అమెరికాలో ఉండే, ఇప్పుడంటే పాటలు పాడే వాళ్ళకి అంత ఇండియాలో పెద్ద ఉండదు, కానీ అమెరికన్స్లో పాడేవారికి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. పాటలు పాడేవాళ్ళు ఉంటారు. అందులో చాలామంది పని కట్టుకుని యేసు ప్రభువుని అవమానిస్తారు. ఎవరిని అవమానించరు. ఏ దేవుడు, ముస్లిం దేవుళ్ళు కానీ అన్య ఎవరిని అవమానించరు. ఈ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన సింగర్స్ యేసుక్రీస్తునే అవమానిస్తారు. అంటే యేసు ప్రభువులాగా ఒక అమ్మాయి వేషం వేయటం, లేకపోతే దేవదూతల్లాగా ప్రియుల అసభ్యకరమైన బట్టలు వేసుకున్న వాళ్ళని దేవదూతలుగా చూపించటం, పరలోకాన్ని ఒక పాపపు స్థలంలో చూపించటం. అలాగే వాళ్ళు చాలా దారుణం అన్నమాట. అలాగే ప్రపంచంలో చాలామంది ఇప్పటి వరకు యేసు ప్రభువును అవమానించారు. అది ఇప్పటి వరకు పాటలు పాడేవారి దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఇందులోకి. ఏ ప్రభుత్వం అంటే ప్యారిస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు కలిశారు, ఈ ఎల్జీబీటీక్యూ వాళ్ళు కలిశారు. అందరూ కలిసి ప్రపంచం ముందు ఎవరిని అవమానించారు చెప్పనా? యేసు ప్రభువుని. ఇది ఎప్పుడూ జరగలేదు. అంటే నేను మీకు విషయం చెప్తాను. యేసు ప్రభుది ఒక ఫోటో ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు కదా. ఆయన అప్పగింపబడే రాత్రి మేడగదిలో దానిని ఒక ఆయన పెయింటింగ్ వేశాడు, డావిన్సీ అని. ఆ ఫోటో ఉంటుంది, మీరు ఎక్కడైనా చూసే ఉంటారు. యేసు ప్రభు మధ్యలో కూర్చుంటారు, ఇటు కొంతమంది ఉంటారు, ఇటు కొంతమంది ఉంటారు, చూశారు కదా. సేమ్ అదే ఫోటోని ప్యారడీ చేసి మధ్యలో యేసు ప్రభువులాగా ఎవరినో కూర్చోబెట్టి, అటు ఇటు ఇంకెవరినో కూర్చోబెట్టి వాళ్ళ చేత అసభ్యకరమైన వస్త్రాలు వేసి అవమానించారు. ఆ ముందు కూర్చున్న వాడేమో యేసు ప్రభువులాగా తయారయ్యి వస్త్రాలు సరిగా లేకుండా అవమానించాడు. తర్వాత వారు ఆ వేదికలు ఉంటాయి, ఆ వేదికల్లో బంగారపు దూడ బొమ్మను పెట్టారు. బంగారపు దూడ అంటే ఎక్కడ గుర్తొస్తుంది మనకి? ఇశ్రాయేలీలు బంగారపు దూడ తల పెట్టారు. తర్వాత ఇంకోటి వాళ్ళు ఏం చేశారంటే, ప్రకటన గ్రంథంలో తెల్ల గుర్రం మీద మరణదూతగా ఉంటాయి కదా ప్రకటన గ్రంథంలో విషయాలు, అది మరణదూతకు సంబంధించింది. ఆ ప్రకటన గ్రంథంలో ఆ తెల్ల గుర్రం మీద వెళ్ళే ఆ సాదృశ్యంగా వాళ్ళు ఒక గుర్రాన్ని మీద నడిపించారు. ఇవన్నీ చూస్తే నాకు అర్థమైపోయింది ఏంటంటే, దేవుడు చెప్పారు చివరి దినాలు ఎలా ఉంటాయంటే సొదొమ గొమొర్రా దినాల్లాగా ఉంటాయి అని చెప్పి, ఆ సొదొమ గొమొర్రా లాంటి తత్వాన్ని, ఆ సంస్కృతిని ప్రపంచం ముందు చూపించడమే కాకుండా సాక్షాత్తు యేసు ప్రభువునే ఏం చేసింది? ఇప్పుడు అవమానించింది. సో ఇవన్నీ చూసి సేవకుడిగా నేను బాధపడ్డమే కాకుండా భయపడ్డాను. ఏంటి నా భయం అంటే, ఇంకా ఈ ప్రపంచానికి ఎంతో కాలం లేదు, మనందరికీ పోయే కాలం దగ్గర పడింది అంతే. ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉండవు. ఇంకా ప్రపంచం ఇంకా అపవాది కూడా ఇంకా వాడు మారు వేషంలో లేడు, ఇంకా బయటకు వచ్చేసాడు. వాడి క్రియలు బయటకు వచ్చేసాయి. యేసుక్రీస్తును అవమానించడానికి, అందరి ముందు అవమానించడానికి ప్రియులారా కాలం మారిపోతూ ఉంది. ఇటువంటి కాలంలో, పాపంతో చెలగాటం ఆడుతున్న కాలంలో క్రైస్తవులమైన మనకు దేని గురించి తెలియాలి? పాపం గురించి తెలియాలి. ప్రపంచానికి తెలియడం లేదు. పైగా అది తప్పు అని చెప్పింది ఏంటి? ఆ గ్రంథం ఏంటి? బైబిల్. కాబట్టి ఈ బైబిల్ని దేవుణ్ణి అవమానించాలని వాళ్ళ ద్వారా అవమానించారు. వాళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలి కాబట్టి నేను బాధతో చెప్తున్నాను, ప్రపంచానికి పాపం అంటే ఏంటో తెలియదు, కానీ మనకు తెలియాలి. వాట్ ఈజ్ సిన్? పాపం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు దొంగతనం చేస్తేనే పాపం, వ్యభిచారం చేస్తేనే పాపం, హత్య చేస్తేనే పాపం.
నో నో నో, పాపం అంటే ఏంటో మనకు తెలియాలి. సరే, పాపమును గురించి ఎరగాలి అని మనం వింటున్నాం. అందులో మొదటి మాట ఏంటంటే అసలు పాపం అంటే ఏంటో మనకు తెలియాలి. బైబిల్ పాపమును ఏమని చెప్తుంది అని అంటే చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటట చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం అనుంది. అంటే దేవుని ఆజ్ఞను మేరడం. దేవుడు ఒకటి చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తే దాన్ని ఏమంటారు? పాపము అంటారు. ఆజ్ఞను అతిక్రమించడం అంటారు. ఉదాహరణగా చెప్తే ప్రియులారా, ఆది కాండములో ఆదాము హవ్వ దేవుడు చెయ్యొద్దు అన్న పని చేశారు. అంటే ఆజ్ఞను ఏం చేశారు? అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించడాన్ని ఏమంటారు? పాపం అంటారు. మందిరానికి వచ్చినప్పుడల్లా మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు, వేటికి దగ్గర అవ్వాలో వేటికి దూరంగా ఉండాలో వింటున్నాం కదా. ఆ వాక్యాన్ని వింటూ ఆ పాపాలను గనక మనం చేస్తే ఆజ్ఞలు ఏం చేస్తున్నాం? అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇది మొదటి మాట. రండి ఇంకా పాపం అంటే ఏంటో చూద్దాం. యాకోబు పత్రిక 4:17 చదువుదామా? కాబట్టి మేలైనది చెయ్య నెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. పాపం అంటే ఏంటో చెప్పుకుంటున్నాం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. రెండోది, మేలైనదేంటో తెలిసి కూడా చెయ్యకపోతే అది కూడా ఏంటి? పాపం. అంటే అర్థం ఏంటంటే చెయ్యకూడనిది చేస్తే ఏంటి? పాపము అని చెప్పుకున్నాం. రెండోది ఏంటంటే చెయ్యాల్సింది చెయ్యకపోయినా అసలు పాపం అంటే ఏంటి? చెయ్యకూడనిది చేస్తే పాపం. దేవుడు వద్దు అని చెప్పింది చేస్తే పాపం. రెండోది ఏంటి? చెయ్యమన్నది చెయ్యకపోతే పాపం. ఉదాహరణగా చెప్తున్నాను, దేవుడు ఎడతెగక ప్రార్థన చెయ్యండి అని చెప్పారా లేదా? మెలకు కలిగి ప్రార్థన చెయ్యండి అని చెప్పారు. ఇప్పుడు ప్రార్థన చెయ్యకపోవడం ఏంటి? పాపం. సమూయేలు ఎలా అంటాడు? మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతానన్నాడు. ఎవరితో అన్నాడు ఆయన? ఇశ్రాయేలీయులతో. ఏంటంటే మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నేను ఏం చేస్తున్నాను అంటే ప్రార్థన చెయ్యకపోయినా పాపమే. రెండోది, దేవుడు చెప్పాడు యెహోషువకి ఏమనంటే, నీవు ఈ వాక్యమును ధ్యానించు, ఈ వాక్యమును ధ్యానించు, దివారాత్రము ఈ మాటలను ధ్యానించు, దీని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు అని చెప్పారు. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించకపోయినా, దేవుని వాక్యాన్ని చదవకపోయినా, దేవుని వాక్యమును గ్రహించకపోయినా ఏం చేస్తున్నాం? పాపం. తర్వాత దేవుడు ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఎలా ప్రేమించాలంటే నేను నిన్ను ఎలా ప్రేమించానో నువ్వు అలాగే ప్రేమించు అన్నాడు. నేను నిన్ను ఎలా ప్రేమించానంటే దేవుడు మనం బలహీనతలున్నా ప్రేమించాడు, మనం బలహీనతలుంటే ప్రేమించాం. అలా ప్రేమించకపోతే ఏం చేస్తున్నాం? పాపం. దేవుడు చెప్పారు, నేను మిమ్మల్ని క్షమించినట్టే మీరు ఒకరినొకరు క్షమించండి అన్నారు. నువ్వు క్షమించను అంటే ఏం చేస్తున్నావు? ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడు వద్దన్నది చేసి పాపం చేసేవారు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఎవరుంటారు చెప్పనా? దేవుడు చెయ్యమన్నవి చేయకుండా పాపం చేసేవాళ్ళు బోలంతమంది ఉంటారు ఇక్కడ. ఇంతకీ ఏ పాపివి నువ్వు? అది నీకే తెలియాలి. మీకు ఇంకో మాట చెప్పనా? చెయ్యాల్సింది గనక చెయ్యకపోతే అది ఎక్కడ నడిపిస్తుంది చెప్పనా? చెయ్యకూడదు చేసేదానికి నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నా మాటకి సరిగా వినండి. చెయ్యమన్నది చెయ్యకపోతే చెయ్యకూడనివి చేస్తాం. కాబట్టి పాపము అంటే కేవలము కొన్నే ఊహించుకుని ఏ పాపాలు అనుకోకండి. చేయకూడనిది చేసిన పాపమే, చెయ్యాల్సింది చేయకపోయినా పాపమే. రెండు ఇంకా ఉన్నాయి. రోమాపత్రిక 14:23 చూడండి ఏముందో. పాపం అంటే ఏంటో మనకు తెలియాలి. 14:23 చివరి లైన్ చదువుతున్నాను. చివరి లైన్ ఏముంది? 3వ లైన్, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము.
ఏంటి విశ్వాస మూలము కానిది పాపం అంటే ఏంటంటే, నువ్వేదైతే విన్నావో, ఏదైతే నమ్మావో, ఏ విశ్వాసము కలిగైతే జీవిస్తున్నావో, ఆ విశ్వాసమునకు సంబంధించి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా ఏంటది పాపమే. అంటే నువ్వు నమ్ముతున్న దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నా పాపమే. 3 మాటలు చెప్పాను. ఆజ్ఞాతిక్రమము పాపం, చెయ్యాల్సింది చేయకపోతే పాపం, విశ్వాసమూలము కానిది పాపం. 4 చెప్తాను. రోమాపత్రిక 3:23. రోమాపత్రిక 3:23. అక్కడ ఇంకో పాపం ఉంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ మరో పాపం ఉంది. ఏంటో చెప్పనా? దేవునికి మహిమకరంగా జీవించకపోవడం పాపం. దేవునికి మహిమకరముగా జీవించకపోవడం పాపం. దీనినే ఏమంటారంటే, దేవుని గుణలక్షణాలకు వ్యతిరేకంగా బ్రతికిన అది పాపం. బైబిల్లో మోషే భక్తుడు దేవుణ్ణి ఇలా అడిగారు. ఏమని అడిగారంటే, దేవా నీ మహిమను నాకు చూపించు అని అన్నారు. ఏమడిగారండి? ఎవరడిగారు? మోషే అడిగారు. ఎవరిని? దేవుణ్ణి. ఏమని? దేవా నీ మహిమను నాకు చూపించు అనంటే, దేవుడు ఇదిగో నా మహిమ చూడని చెప్పి ఆకాశమంతా తెల్లగా అయిపోయేలా చేసి, ఏదో పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో ఏమీ చూపించలేదు ఆయన. నిర్గమాకాండం 34:5 ఏముంది? మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు. ఇంకా కొన్ని మాటలు ఉంటాయి. అంటే దేవుణ్ణి, దేవా నీ మహిమ నాకు చూపించు అంటే, దేవుడు ఆయన మహత్తర మహిమ చూపించలేదు, కానీ ఆయన గుణలక్షణాలు చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? దేవుని మహిమ చూడడం అంటే ఆయన గుణలక్షణాలను తెలుసుకోవడం. ఎవరైతే దేవునికి మహిమకరంగా జీవించకుండా ఉంటారో దాని అర్థం ఏంటంటే, దేవుని గుణలక్షణాలకు వ్యతిరేకంగా బ్రతికితే దానిని ఏమంటారు? పాపం. ఉదాహరణగా చెప్తాను. దేవుడు ప్రేమ గలవాడు, నీలో ఏముండాలి? గట్టిగా చెప్పండి. ప్రేమ లేకపోతే పాపం. దేవుడు పరిశుద్ధుడు, నీలో ఏముండాలి? పరిశుద్ధత. పరిశుద్ధత లేకపోతే పాపం. దేవుడు లోకములో ఉన్నవారిని ప్రేమించాడు, లోకములో ఉన్న వాటిని ద్వేషించాడు. మనము లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే ఏం చేస్తున్నాం? పాపం చేస్తాం. లోకంలో ఉన్నవంటే ఏంటో తెలుసు కదా? శరీరాశ, నేత్రాశ, జీవపుడు. వీటిని ఆయన ద్వేషించాడు. మనం కూడా ఏం చేయాలి? ఎందుకంటే ఆయన గుణలక్షణాలు కలిగి జీవించాలి కదా. ఈనాడు చాలామంది ప్రేమగల దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ఇంట్లో వాళ్ళని బండబూతులు తిట్టేవాళ్ళు ఉంటారు. అది దేవుని గుణలక్షణం కాదు. ఈరోజు నీతిగల దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి నీతి లేకుండా బతికే వాళ్ళు ఉంటారు. అది దేవుని గుణలక్షణం కాదు. ఈనాడు యథార్థవంతుడైన దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ఇతరుల్ని మోసం చేసే వాళ్ళుగా బతుకుతారు. వాళ్ళు దేవుని గుణలక్షణాలు బ్రతికినట్టు కాదు. ఇవన్నీ ఏంటి? పాపాలు. పాపం. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంటో అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను వరుసగా. పాపం అంటే ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం, చెయ్యొద్దన్నది చేస్తే పాపం. రెండోది ఏంటంటే, చెయ్యవలసినది చెయ్యకపోతే పాపం. మూడోది ఏంటంటే, విశ్వాసమూలము కానిది పాపం. అంటే నువ్వు నమ్మేదానికి వ్యతిరేకంగా ఏవైనా చేస్తే పాపం. మన విశ్వాసం వేరు, అన్యుల విశ్వాసం వేరు. అవునా కాదా? నోరు తెరి చెప్పాలి. మనం నమ్మేది వేరు, వాళ్ళు నమ్మేది వేరు. ఇప్పుడు ఏదైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు ఎవరు నమ్మేది చెయ్యాలి? వాళ్ళు నమ్మే చేస్తున్నాం అనుకోండి, పాపం. మా పెద్దన్నయ్య చెప్పాడండి, మా వదిన చెప్పిందండి, మా బాబాయ్ చెప్పాడండి, మా తాతయ్య చేయమన్నాడండి, ఇలాగా ఆ ఆచారం చేయకపోతే కుదరదండి అని అంటాం కదా. సింపుల్గానే అంటాం, కానీ మనం చేస్తుంది పాపం. మనం నమ్మిన విశ్వాసానికి వ్యతిరేకమైనది ఏది చేసినా అది పాపం. నాలుగోది ఏంటి? దేవుని గుణలక్షణాలకు వ్యతిరేకంగా మనం బ్రతికితే అది కూడా ఏంటి?
పాపం. ఇది పాపం అంటే. పాపమును గురించి ఎరగాలి అని వింటున్నాం కదా, అందులో మొదటిది ఏంటంటే పాపం అంటే ఏంటంటే ఈ 4 మాటలు. ఓకే, రెండోది పాపం అంటే ఏంటో చెప్పాను. రెండోది పాపం ఎంత భయంకరమైనది అనేది కూడా తెలియాలి. హౌ డేంజరస్ ఈజ్ సిన్. పాపం అనేది ఎంత భయంకరం, ఇది కూడా మనకు తెలియాలి. పాపం అనేది ఎంత భయంకరం అంటే చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. నా వైపు చూడండి. పాస్టర్ గారు, పాపం చేస్తే ఏమైందండి, పాపం అనేది పెద్ద పెద్ద విషయమేం కాదండి అని మీరు అంటారేమో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పాపం అనేది నిన్ను దేవుణ్ణి వేరు చేస్తుంది. వింటున్నారా? పాపం అనేది మనలను దేవుణ్ణి ఏం చేస్తుందట? వేరు చేస్తుంది. ఆయన మన వైపు చూడకుండా ఆయన ముఖమును మరుగుపరుచుకునేలాగా చేస్తుంది. మనకి దేవునికి ఒక అడ్డును తీసుకొస్తుంది పాపం అంటే. మొదటి మాట, సృష్టికర్త అయిన దేవునికి నిన్ను వేరు చేసేదే పాపం. జాగ్రత్తమ్మా తమ్ముడు, యవనస్తులు, పెద్దవాళ్ళు జాగ్రత్త. పాపంతో చెలగాటమాడకండి. పాపంతో చెలగాటమాడి పాపం చేయకండి. పాపం చేస్తే మనము దేవునికి దూరం అవుతాం. అది నిన్ను దూరం చేస్తుంది. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటో చెప్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం ఏముంది? ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది మొండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగేమవుతావు? మన్నైపోదువు. రెండోది ఏంటంటే పాపము ఈ లోకానికి శ్రమలను తీసుకొచ్చింది. పాపం ఈ లోకానికి శ్రమలను తీసుకొచ్చింది. ఆదాము హవ్వ పాపం చేయటం వలన లోకములో ప్రియులార శాపగ్రస్తమైన శ్రమలను ఈ లోకానికి తీసుకొచ్చింది పాపం. దేవుడు చేయొద్దన్న పని వారు చేసిన తర్వాత ప్రియులార వారు ఉన్న భూమిని దేవుడు శపించారు. అలాగే వారికి ప్రయాసనిచ్చాడు దేవుడు. ఈనాడు ఎటు చూసిన బలహీనతలు, ఈనాడు ఎటు చూసిన వైరస్లు, ఈనాడు ఎటు చూసిన చిన్న దోమలు కూడా మనకి ఫీవర్లు తీసుకొచ్చేస్తున్నాయి. ఎటు చూసిన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. వీటన్నిటికీ మూలమేంటి? పాపం. చాలామంది అనుకుంటారు శ్రమలు ఉండకూడదండి, శ్రమలు ఉండకూడదండి, కష్టాలు ఉండకూడదండి, కష్టాలు ఉండకూడదండి అంటారు. ఆ కష్టాలుండో శ్రమలుండవని వాక్యాలు చెప్పే పాస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్తారు. కానీ ఓ మాట చెప్తాను, లోకంలో పాపమున్నంత కాలం శ్రమలుంటాయి. శ్రమలు లేని చోటేదంటే పరలోకం. ఎందుకు అక్కడ శ్రమ ఉండదంటే అక్కడ పాపం అనేది ఉండదు కాబట్టి. విచిత్రం. ఈ పాస్టర్లందరూ కూడా యేసు ప్రభునంతే శ్రమలు ఉండవంటున్నారు. కానీ లోకంలో పాపం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి కదా. పాపం వల్లే శ్రమలు వచ్చాయి. ఉదాహరణగా చెప్తాను. ఇశ్రాయేలీలు పదే పదే పాపం చేశారు కనుకే దేవుడు వాళ్ళకి భయంకరమైన శిక్షలు వేశాడు. ఐగుప్తీయులు భయంకరమైన పాపాలు చేశారు కాబట్టి దేవుడు భయంకరమైన తెగుళ్ళు తెప్పించాడు. దావీదు దేవుని ఎదుట బత్షెబా విషయంలో పాపం చేశాడు కాబట్టి పుట్టిన మొదటి బిడ్డను దేవుడు చంపాడు. శ్రమ. ఆ శ్రమలన్నిటికీ మూలమేంటి? పాపం. ఇది రెండో మాట. పాపం ఎంత భయంకరమైందంటే మొదటిది అది నిన్ను దేవుణ్ణి వేరు చేస్తుంది. రెండోది ఏంటండి? ఈ లోకానికి శ్రమల్ని తీసుకొచ్చింది. అందుకే పాపంతో చెలగాటం ఆడొద్దు. పాపంతో చెలగాటం ఆడే వారి జీవితాలు శ్రమల పాలవుతాయి. మీకు భవిష్యత్తు ఉండదు.
యవనస్తులకు చెప్తున్నాను, చెల్లెలకి చెప్తున్నాను, పెద్దవాళ్ళకి చెప్తున్నాను, పాపంతో గేమ్స్ ఆడకండి, మీకు ఫ్యూచర్ ఉండదు. పాపం శ్రమలను తీసుకొచ్చింది, ఆ పాపానికి దూరంగా ఉండండి, లేదా శ్రమల పాలవుతారు, కష్టాల పాలవుతారు. మీ జీవితాన్ని ఎవ్వరూ చక్కబెట్టలేరు, ఎవ్వరూ చక్కబెట్టలేరు. బివేర్ ఆఫ్ సిన్, ఇట్ విల్ కిల్ యూ. అందుకే ఒక ఆయన ఇలా అన్నాడు, నువ్వు పాపాన్ని చంపకపోతే పాపం నిన్ను చంపుతుందన్నాడు. ఏంటి చెప్పండి? నువ్వు పాపాన్ని చంపకపోతే పాపం నిన్ను చంపేస్తా, జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త. ఈనాడు ఎన్నో కుటుంబాలు శ్రమల పాలవడానికి వారు చేసిన పాపాలు. అంటే అందరి శ్రమలకి పాపం మూలమని చెప్పడంలా, కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తే వస్తాయి. యోబు గారికి పాపం చేసినందుకు రాలేదు శ్రమలు, దేవుడు వాటిని అనుమతించాడు కాబట్టి. శ్రమలన్నిటికీ మూలం పాపం అని చెప్పట్లే, సరిగా వినండి నా మాటలు. శ్రమలన్నిటికీ మూలం పాపం అని చెప్పడం లేదు మన జీవితాల్లో. కానీ పాపం చేస్తే ఏమొస్తాయంటున్నాను? శ్రమ. అది నేను చెప్పేది. పాపం చేయకండి, శ్రమలు పాలవకండి. ఆ పాపమే మనకు శ్రమలు తీసుకొచ్చింది. ఇది రెండోది. మూడోది ఏంటో చెప్తాను. పాపం ఏం చేస్తుందంటే, రోమాపత్రిక 6:23 చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం చేసిన వారికి పాపం ఒక జీతం ఇస్తుందంట. ఏమండి, మిమ్మల్ని కష్టపడి పాపం చేసినందుకు పాపం ఊరికే ఉండదంట, పాపం మనకి జీతం ఇస్తుందంట. ఆ జీతం పేరు ఏంటంట? మరణం. ఏమిటా మరణం అంటే? ఆత్మీయ మరణం. ఎఫెసీ పత్రిక 2:1 ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే పాపము చేసిన వారిని, అపరాధం చేసిన వారిని ఎవరితో పోల్చాడు ఆయన? చచ్చిన వారితో పోల్చాడు. ఎందుకంటే పాపము మనలను చంపుతుంది. అందుకే పాపములో మరణిస్తారు. కాబట్టే చాలామంది పాపం చేసినా వాళ్ళు ఏమనుకుంటారని, నేను ఏ పాపం చేయలేదు అన్నట్టు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం పని చేయదు, వాళ్ళకి గుండె వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. ఎంత తప్పు చేసినా మేమేం తప్పు చేయలేదు, నన్ను అన్నోడే తప్పు చేశాడు అంటారు. ఎందుకంటారో చెప్పనా? అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారో చెప్పనా? పాపం వలన వాళ్ళ హృదయం చచ్చుబడిపోయింది. ఈ హృదయం పనిచేయదు, ఎందుకంటే వాళ్ళు మరణంలో ఉంటారు. అందుకే యేసుప్రభు అన్నారు, జీవించుచున్నావనే పేరు నీకుంది కానీ నువ్వు మృతుడవే, నువ్వు చనిపోయిన వాడితో సమానం. అందుకే మారు మనసు పొందుకున్న వాళ్ళకి చెప్తున్నాను, బాప్తిజం పొందుకున్న వాళ్ళకి చెప్తున్నాను, డోంట్ ప్లే విత్ సిన్. ఒకవేళ మీరు పాపం చేసినప్పుడు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ మీరు ఒప్పుకోకుండా చేసిందే మళ్ళీ చేస్తే మీ హృదయం చచ్చుబడిపోతుంది. ఎన్ని తప్పులు చేసినా మీకు తప్పు అనిపించదు, ఎన్ని పాపాలు చేసినా పాపం అనిపించదు, ఎన్ని అపరాధాలు చేసినా అపరాధం అనిపించదు. ఎవరైనా మీకు మంచి చెప్తే వాళ్ళే తప్పుడోళ్ళు అనుకుంటారు. దానికంటే దుర్భరమైన స్థితి విశ్వాసికి మరొకటి లేదు. హృదయం పనిచేయదు. పాపం చేసినప్పుడు నీకు నొప్పి కలగడం లేదంటే నీవు మరణములో ఉన్నావు, యు ఆర్ డెడ్. మరణించిన వారి దగ్గర దుర్వాసన వస్తుంది, అవునా కాదా? అలాగే ఎన్ని తప్పులు చేసినా తెలియకపోతే నువ్వెక్కడుంటే అక్కడ దుర్వాసనే వస్తుంది. నువ్వు పాడవుతావు, అందరినీ పాడు చేస్తావు. జాగ్రత్త. బివేర్ ఆఫ్ సిన్. పాపంతో జాగ్రత్త. ఎన్ని చెప్పాను మీకు? పాపం ఎంత భయంకరమైందండి? అది మనలను దేవుణ్ణి దూరం చేస్తుంది. రెండోది ఏంటండి? ఈ లోకానికి ఏం తీసుకొస్తుంది? ఏం తీసుకొచ్చింది? శ్రమలను. మనకు కూడా ఏం తీసుకొస్తుంది? శ్రమలను. రెండోది, పాపం ఎందుకు అంత భయంకరమైందంటే అది మనకేమిస్తుంది? మరణాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 34 యేసు ప్రభు అన్నమాట. ఆయన ఏమన్నారు చూడండి. అందుకు యేసు, పాపము చెయ్యు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దాసుడు. దాసుడు అంటే ఏంటి అర్థం? బానిస అనండి. అంటే పాపం చేస్తున్న వారందరూ ఎవరట? బానిసలు. దేనికి? పాపానికి. అంటే బానిస అంటే అర్థం ఏంటంటే యజమాని ఏం చెప్తుంది చెయ్యాలన్నమాట. పాపం చెప్పిద్ది, ఇదిగో నువ్వు ఇలా చేయి అంటే చేస్తావు. పాపం చెప్పుద్ది ఏమనంటే, ఇదిగో
అదేదో వస్తుంది చూడు సెల్ ఫోన్లో అంటే చూడంటే చూసేస్తావు, ఎందుకంటే నువ్వు బానిసవు కదా. ఇదిగో నిన్నెవరో తిడుతున్నారు, నీకు నోరు లేదా, నీకు మాటలు రావా, నీకు కౌంటర్ వేయటం రాదా, నిన్ను తిట్టునోడిని నోరు మూయించు, నువ్వు కూడా తిట్టు అంటే తిట్టేస్తావు. ఎందుకు తిడతావు, నువ్వు బానిసవి. చెప్పుద్ది పాపం, ఎదుటోడిని కించపరచు, ఎదుటోడిని తిట్టు, బూతులు మాట్లాడు, వాళ్ళని శపించు అని చెప్పుద్ది, శపించేస్తావు. ఇంట్లోకి వెళ్ళి ప్రభువా నన్ను దీవించని ప్రార్థన చేసి బయటకు వచ్చి ఇతరుల్ని శపించేస్తావు. ఎందుకంటే నువ్వు ఏ బానిసలో ఉన్నావు, ఏ బానిసత్వంలో, పాపపు బానిసత్వంలో ఉన్నవారు పాపం ఏం చెప్తే చేస్తారు. ఎందుకంటే పాపమునకు నాయకుడు ఎవరు, సాతాను. అందుకే ప్రకాష్ గారు ఇలా అంటారు, ఏమనంటే సాతానుకు ఆశలున్నాయి కానీ శరీరం లేదంట. కాబట్టి వాడు అనుకున్న ఆశలన్నీ ఎవరి ద్వారా నెరవేర్చుకుంటాడు, మన శరీరం ద్వారా నెరవేర్చుకుంటాడు. బానిస బ్రతుకులు, బానిస బ్రతుకులు. పాపం చేసేవారు బానిసలు. దేనికి, పాపానికి. ఏం చెప్తే అది చేస్తారు. తిట్టమంటే తిడతారు, కొట్టమంటే కొడతారు, శపించమంటే శపిస్తారు, మోసం చేయమంటే చేస్తారు, ఇతరులది లాగేసుకోమంటే లాగేసుకుంటారు, ఇతరుల్ని చితక్కొట్టే అంటే కొట్టేస్తారు, ఏం చేయమంటే అది చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎవరు, సాతాను. ఇన్నిన్ని చేస్తూ ఏది వదిలిపెట్టకుండా ప్రభు బల్ల తీసేసుకోవడానికి ఎంత ధైర్యం అండి మనకి. పాపం యొక్క సీరియస్నెస్ మనకు తెలియడం లేదు. 4 మాటలు చెప్పాను, 5వ మాట కూడా చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. పాపం ఎంత భయంకరమైనది అనంటే ప్రకటనా గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, 14-15 ఏముంది, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు, చెప్పండి, అగ్నిగుండములో పడవేయబడును. తర్వాత 21:8 చూడండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారకులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. చెప్పండి, ఇది 2వ మరణము. 27వ వచనం చూడండి, 27వ వచనం చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు. అంటే ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే పాపము నిన్ను పరలోకానికే దూరం చేసి ఎక్కడికి నడిపిస్తుంది, నరకానికి నడిపిస్తుంది. 27వ వచనం దగ్గర నా బైబిల్ ఎలా రాసుకున్నాను, 27వ వచనాన్ని రౌండ్ చేసుకుని కింద నో ఎంట్రీ. ఏంటి నో ఎంట్రీ? ప్రవేశం లేదు. ఎవరికి లేదు? పరలోకం పరిశుద్ధుల కోసమా, పాపుల కోసమా? పరిశుద్ధుల కోసమే పరలోకం. నరకం ఎవరి కోసం? పాపుల కోసం. నీవేమంటావంటే ఊరుకోండి పాస్టర్ గారు, పాపమే కదండి అని అంటే, పాపం నిన్ను నరకానికే నడిపిస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. తమ్ముళ్ళు, యవనస్తులు, చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు వినండి, డోంట్ ప్లే విత్ సిన్. పాపంతో ఆటలాడకండి. ఎవరికీ తెలియదు, నన్ను ఎవరూ చూడడం లేదు అని అనుకోకండి. యెహోవా కన్నులు ప్రతి స్థలమందును ఉన్నవి, అవి మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. దేవుడు ఒక దినమున మనల్ని విమర్శ దినమున లెక్కడుగుతారు. ఆయన మనం చేసిన ప్రతి క్రియకి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, విమర్శ దినమున లెక్కడుగుతారు. నీ తరపు మాట్లాడేవారు ఎవ్వరూ ఉండరు. జాగ్రత్తగా ఉందాం. పాపం చాలా భయంకరమైంది. ఆయన పేరు జాన్ క్రిసోస్టమ్. ఆయన ఇలా అన్నాడు, ఏమనంటే ఒక గ్లాసు, ఒక కప్పు నీళ్ళల్లో ఒక చుక్క విషం వేస్తే ఆ నీళ్ళన్నీ ఏమవుతాయి? విషమయమైపోతాయి. అలాగే మన జీవితంలో, మన హృదయములో ఒక్క పాపానికి చోటిస్తే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ జీవితాన్ని ఏం చేస్తుంది? చాలామంది తాగుడే కదండి అంటారు.
ఆ ఒక్క తాగుడు వల్ల ఎన్ని జీవితాలు రోడ్డు మీద పడలేదు. యవ్వనస్తులు బెట్టింగే కదండి అంటారు. ఆ ఒక్క బెట్టింగ్ వల్ల ఎంతమంది భవిష్యత్తులు బజారున పడి ఆత్మహత్యలు చేసుకోలేదు. సినిమాలే కదండి అంటారు. ఆ సినిమాల వల్ల చెడ్డ వాటిని చేయడానికి ఎంతమంది బరి తెగించట్లేదు. జీవితాలు బజారున పడుతున్నాయి ప్రియులారా. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు చెప్తున్నాను, వివాహం కాని మీ యవ్వనస్తుల విషయంలో జాగ్రత్త. మీ అబ్బాయి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఎంక్వైరీ చేయండి. మీ పాప ఎలా చదువుతుంది ఎంక్వైరీ చేయండి. ఫ్రెండ్స్ ఎవరు ఎంక్వైరీ చేయండి. జాగ్రత్తగా ఉండండి. అమ్మ మిమ్మల్ని, తల్లిదండ్రులు మిమ్మల్ని జాగ్రత్త. బతిమాలుతున్నాను మిమ్మల్ని, అర్థిస్తున్నాను మిమ్మల్ని. సేవకుడుగా నేను ఎంతకంటే చెప్పలేను. నేను దయచేసి మీ పిల్లల్ని గమనించండి. ఏం చూస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళేనా, వాళ్ళు భయభక్తుల్లో ఎదిగే వాళ్ళేనా, వాళ్ళు ఏ సినిమాలు చూస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎంక్వైరీ చెయ్యండి. తర్వాత గుండె బద్దలైపోయే విషయాలు వినకముందే కళ్ళు తెరవండి. పాపంతో ఆటలాడుతున్నారు చాలామంది. పాపం ప్రమాదకరమైంది. అది ఈ లోకంలోనూ నీకు శ్రమలను ఇస్తుంది, తర్వాత నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకానికి వెళ్ళాక దేవుడా నన్ను క్షమించు, నేను ఆ రోజు మార్టేర్లో ప్రతాపన్ని ఎంత చెప్పినా నేను వినలేదు, కానీ ఇప్పుడు నాకు మారు మనసు వచ్చిందంటే నీ బాధ గోడు వినేవాళ్ళు అక్కడ ఎవరు ఉండరు. బ్రతికుండగానే జీవితాన్ని మార్చుకో. ఎవరి కళ్ళు కప్పి బ్రతకొద్దు దయచేసి. ఆ రహస్యమైన జీవితం వద్దు. డోంట్ లివ్ ఏ సీక్రెట్ లైఫ్. యథార్థవంతుడు ధైర్యంగా ఉంటాడు, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు సీక్రెట్గా ఉంటున్నావు? ఎందుకు నీ ఫోన్ ఎవరికి ఇవ్వవు? ఎందుకు మీ అమ్మగారు వచ్చిన వెంటనే లాకులు పెట్టేస్తావు? ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటే ఎందుకు నువ్వు భయపడతావు? వివాహం కాని యవ్వనస్తులారా జాగ్రత్త. అందరూ అలా ఉంటారని నేను చెప్పడం లేదు, కానీ లోకం సరిగా లేదు. కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. తప్పు చేస్తే తిట్టేయడమే పని అనుకుంటారు. తిట్టడం కాదు, వాళ్ళకి సరైన మార్గం ఏంటో మనం చూపించాలి. అనండి ఒకసారి. మన పిల్లలకి ఏం చూపాలి? వాళ్ళని ఏదో తిట్టేస్తే మనకి ఏం వస్తుందండి? నువ్వు అలాంటోడు అని చెప్పిస్తారు, ఇలాంటి దాని అని చెప్పిస్తారు. అలా చేయకూడదు. మనం వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. కొంతమంది తల్లిదండ్రులు చెప్పిస్తారు, ఒరే నువ్వెప్పుడు బాగుపడతావురా అంటారు. అలా అనకూడదు. బాగుపడవని నువ్వే అంటే ఇంకా ఎక్కడ బాగుపడతారు పిల్లలు? అలా అనకూడదు. వాళ్ళు తప్పు చేస్తే సరేలేరా అయిపోయింది, ఇది అయిపోయింది, సరేలే అమ్మ ఏది అయిపోయింది, కానీ మనం ఇలా జీవించాలి, దేవుని దగ్గరికి రావాలని మన పిల్లల్ని దేవుని మార్గంలో నడపాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. తిట్టకండి. సెల్ ఫోన్ నొక్కుతున్నారని తిట్టేసి ఈపి మీద దబా బాధేకండి. వాళ్ళకి దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పించండి. ఈ మార్గం తప్పు అని చెప్తున్నాం మనం. తప్పు చెప్పిన వాళ్ళు ఏం చెప్పాలి మరి? తప్పు మార్గం ఏంటో చెప్పినప్పుడు ఏం చెప్పాలి? సరైన మార్గం ఏంటో ఆ బాధ్యత ఎవరిది? మనది. పెద్దవారులారా, భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ తప్పు చేస్తే ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఆ దినము సమీపించడం మీరు చూచును కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు ఒకరికొకడు హెచ్చరించుచు బుద్ధి చెప్పుచు ఒకరినొకరు ఏం చేయండి? పురుకొల్పండి. ఒకరినొకరు తిట్టుకోండి అనలేదు, ఒకరినొకరు శపించండి అనలేదు, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలంట. అమ్మ జాగ్రత్తగా ఉందాం, పాపంతో జాగ్రత్తగా ఉందాం. పాపం వచ్చిందని తెలిస్తే వెంటనే ఏం చేద్దాం? వెళ్ళిపోమని చెప్దాం, పొమ్మని చెప్దాం. పాపానికి సిగ్గు ఉండదు, మళ్ళీ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఏం చెప్దాం? పొమ్మని చెప్దాం. మొదటి మాట పాపం అంటే ఏంటో చెప్పాను. రెండో మాట ఏంటి? పాపం ఎంత భయంకరమైందో చెప్పాను. చివరి మాట అయితే ఇటువంటి భయంకరమైన పాపము నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు? దీనికి సమాధానం యోహాను సువార్త 8వ అధ్యాయం 34 చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. ఈ మాట చూడండి. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా ఏమవుతారు?
అంటే పాపమనే బానిసత్వంలో నుంచి విడిపించడానికి దేవుని కుమారుడుగా వచ్చిన నేనే మిమ్మల్ని ఏం చేయగలను? విడిపించగలను. అంటే పాపము నుండి విడిపించగలిగే శక్తి ఎవరికుంది? యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. అందుకే ప్రియులారా, బైబిల్లో మనం ఇంకా చూస్తాం. చూడండి, గలతీ పత్రిక 5:1 చూడండి ఏముందో. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకోకండి. పాపమనే బానిసత్వము నుండి, పాపమనే శాపము నుండి విడిపించడానికే ఎవరొచ్చారు ఈ లోకానికి? యేసు ప్రభు వచ్చారు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు ఏముంది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. పాప మరణముల నియమముల నుండి మనలను విడిపించగలిగేది యేసు ప్రభు అని అనకూడదు, యేసు ప్రభు ఒక్కడే అనాలి. ఆయన ఒక్కడే మన పాపాలకు విముక్తినివ్వగలడు. ఆయన ఒక్కడే మన పాపపు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకురాగలడు. ఎందుకంటే ఆయనే మన కొరకు చనిపోయారు. ఈ మాట 1 పేతురు పత్రికలో చూస్తాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మన పాపములన్నిటినీ సిలువ మీద మోసింది ఎవరు? యేసు. మన పాపమనే కాడి నుండి మనల్ని విడిపించగలిగేదెవరు? యేసు. ఎప్పుడైతే ఆ యేసు క్రీస్తునందు విశ్వాసముంచి మన పాపములను ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు 1 యోహాను 1:8 అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, చెప్పండి, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక మన పాపముల నుండి మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యను. అంటే మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటే, కప్పుకుంటే కాదమ్మా. సాధారణంగా మనకున్న బలహీనత ఏంటంటే మన తప్పుల్ని అందరి మీద వేసేస్తాం. వీళ్ళ వల్ల అలాగైపోయాను, వాళ్ళ వల్ల ఇలాగైపోయాను, వీళ్ళ వల్ల అలాగైపోయాను, నేను ఇలా అయిపోవడానికి నువ్వే. నో నో నో. కొంతమంది తల్లిదండ్రులు మా అబ్బాయి పాడైపోవడానికి వాళ్ళ కారణం, మా అమ్మాయి తప్పెవరిది? మంది. ఇతరులను ఎందుకు అనడం? ఎస్, వీఆర్ ద రీజన్. మనల్ని మనమే నిందించుకొని తిట్టుకొని నేను ఇంతేని అనుకోవడం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. దేవుడు గొప్పవాడండి. ఆయన పాపులను ఎలా మార్చగలడు? పరిశుద్ధులుగా మార్చగలడు. ఎవ్వరూ మార్చలేదు. అందుకే పౌలు భక్తుడు ఇలా అన్నారు, జైలు అధికారితో ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడు. తన జీవితాన్ని మార్చుకున్న జక్కేతో ఇలా అన్నారు, ఏమని? నశించిన దానిని వెదకి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాను. యేసు ప్రభు మొదటి రాకడ ఎందుకంటే పాపుల కోసమే వచ్చాడు, అంటే మన కోసమే. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. అయితే ఈసారి పాపుల కోసం కాదు. ఎవరి కోసం? పరిశుద్ధుల కోసం. ఆ పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలంటే చెప్పండి ఏం చేయాలి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, మన పాపములను ఒప్పుకోవాలి, మూడోదిగా ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టాలి, విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో నడవాలి. అలా మనలను పరిశుద్ధంగా కాపాడగలిగే శక్తి యేసు ఒక్కరికే ఉంది. ఆయన తప్పితే ఈ లోకానికి మరొక దిక్కు లేదు. యేసు ప్రభు అందుకే అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఆయన నేను కూడా మార్గం అనలేదు. ప్రపంచంలో ఎన్నో మార్గాలుంటే ఒకవేళ నేను కూడా మార్గమే అన్నారనుకోండి యేసు ప్రభుని ఇంకా చాలామంది నమ్మేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కూడా ఒక మార్గం అన్నారు కదా. కానీ లోకానికి ఈ మాట నచ్చదు. నేనే అని ఎందుకు అనాలంటే ఆయన నేనే అన్న దేవుడు కాబట్టి, ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి చెప్పాలి. మనకు కూడా ఉండాలి, మీరెందుకండి యేసు ప్రభుని నమ్మారంటే ఆయన నా పాపాలు క్షమించాడండి. ఆయన తప్ప నా పాపాలు క్షమించగలిగే దేవుడు
ఎవరు లేరండి. నన్ను పరిశుద్ధంగా మార్చగలిగింది యేసు ప్రభువు తప్ప మరెవరూ లేరండి. చెప్పాలండి, ఎటువంటి పాపం నీ హృదయంలో ఉన్నా యేసు నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయాడు. ఆయన సిలువ రక్తము నీ కొరకే కార్చాడు. ఆయన మరణం నీ కోసమే మరణించాడు. నువ్విలా బానిసగా బతకడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు పాపం చేతిలో బానిసగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. విశ్వాసం ఉంచు, పాపాన్ని ఒప్పుకో, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టు, విడిచిపెట్టిన దాని వైపు మరలా వెళ్ళొద్దు. దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. గొంగలి పురుగు, సీతాకోక చిలుక. గొంగలి పురుగు తినేది వేరు, సీతాకోక తినేది వేరు. గొంగలి పురుగు రూపం వేరు, సీతాకోక చిలుక రూపం వేరు. అది వెళ్ళే ప్రదేశాలు వేరు, సీతాకోక చిలుక వెళ్ళే ప్రదేశాలు. అసలు గొంగలి పురుగుకి సీతాకోక చిలుక ఏముండదు. అలా నిన్ను మారుస్తాడు, నిన్ను మారుస్తాడు. తమ్ముళ్ళు నిరుత్సాహపడకండి, చెల్లెళ్ళు నిరుత్సాహపడకండి, పెద్దవాళ్ళు నిరుత్సాహపడకండి. నేను ఇంక ఇంతే అని అనుకోకండి ప్లీజ్. దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎవ్వరిని వదిలేయడు. ఆయన దగ్గరికి వచ్చి దేవా నన్ను కనికరించంటే ఎవ్వరిని పొమ్మనే దేవుడు కాదు. ఆయన ఎటువంటి వారిని ఆయన నూతన పరిచే దేవుడు, నూతన పరిచే దేవుడు. ఆయన నిన్ను నూతన పరుస్తాడు. దేవుణ్ణి అడిగితే, దేవుణ్ణి హృదయపూర్వకంగా అడిగితే, ఆ వాత వేయబడిన ఆ మనస్సాక్షిని వదిలి ప్రభువా నన్ను కనికరించంటే, తల్లులారా, పెద్దలారా, యవనస్తులారా, దేవుడు ఎవరినైనా క్షమించగలడు, ఎవరికైనా నూతన జీవితాన్ని ఇవ్వగలడు. ఎటువంటి పాపినైనా పరిశుద్ధునిగా మార్చి పరలోకం తీసుకెళ్ళగలడు. ఎంత కృప కలిగిన వాడంటే, దోషకుడుగా హానికరుడుగా ఉన్న పౌలు లాంటి వ్యక్తినే దేవుడు మార్చి, ఒక టెర్రరిస్ట్ లాంటి మనిషిని మార్చి తన పని కోసం దేవుడు వాడుకున్నాడు. సిలువలో వేలాడే దొంగ దేవా నన్ను కనికరించని చివరి నిమిషంలో అడిగిన ఆ దొంగని కూడా దేవుడు ఏం చేశాడు? కనికరించాడు. వాళ్ళకంటే దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. దేవుణ్ణి అడిగితే ఎవరినైనా బలపరుస్తాడు. అడుగుదామా? ప్రార్థన చేద్దామా? మన హృదయంలో ఉన్న పాపాలను పరీక్షించుకుంటూ దేవా నన్ను కనికరించండి అని ప్రార్థన చేద్దాం.